నిజంగా మా గరువు దగ్గర ఇలాంటి కూర ఒకటి ఉందని అయితే ఇప్పుడు దాకా అయితే నాకు తెలియదు. మొదటిసారి ఈ గురుం కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర నుంచి వచ్చే సువాసనకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా వెంటనే తిని చూసి చెప్పేద్దాం రుచి ఎలా ఉంది. దీంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది అనమాట. కూరలోని రెండు విధాలుగా మంచి ఉంది చెడు ఉంది ఒక్క కూరలోనే. కాకపోతే హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన వీడియోలో మీకు ఒక కొత్త రకం కూరని అయితే పరిచయం చేయబోతున్నానండి. అంత కొత్త రకం కాదు, ఇది పూర్వం నుంచి ఉన్న కూరే, కాకపోతే చాలా మందికి తెలియదండి. ఈ వీడియోలోనైతే ఈ కూర కోసం, ఈ కూరలో ఉండే ఉపయోగాలన్నీ మీకు చెప్తాను. వీడియోనైతే మిస్ కాదు. ఇది పప్పులో వేసుకోవచ్చు, మామూలుగా వండుకోవచ్చు. అదే ఇది కూడా అదే కదమ్మా. అదే గురుగుర 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 ఫ్రెండ్స్, ఇది గురుగుర గురుగుర ఫ్రెండ్స్. ఇదే మొదటిసారి నేనైతే విన్నాము. మా అమ్మగారు అయితే మేము సిల్వర్ మొక్కలు వేస్తున్నాం మా గరువులోని. గరువులో మొక్కలు వేయడం కానీ వచ్చాం. మా అమ్మేమో నిందకు నుంచి నేను గమనిస్తున్నాను, అలా తెగ ఏరేస్తుంది అనమాట తిరిగి తిరిగి. మా అమ్మగారు ఏంటి అంతలోకి వస్తున్నారని అడిగితే చెప్తున్నారు అనమాట. ఇది గురుగుర గర్భిణీ స్త్రీలకు మంచి బలం అట. అప్పట్లోనట ఇవి బాగా తినేవాళ్ళట మా అమ్మలు ఆ ఏజ్ లో ఉన్నప్పుడు. అప్పట్లో ఈ గురుగుర అనేది గర్భిణీ స్త్రీలకి మంచి పోషకాహారం లాంటిదట, బాగా తినేవాళ్ళట. మరి నేనైతే పుట్టి ఇంత అవుతున్నాను కానీ ఎప్పుడు ఈ కూర తినలేదు. మరి మా అమ్మగారు అయితే ఈరోజు మా గరువు దగ్గర కోస్తున్నారు ఈ కూర. ఈ గురుగుర అనేది మా అమ్మగారు వండే విధానం కానీ, ఈ కూర ఒక రుచి కానీ ఎలా ఉంటుందో నేనైతే తిని చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చివరి దాకా అయితే చూడండి వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా అమ్మగారు అయితే ఇంత కూరనైతే కోసారండి మా గరువు దగ్గర. నిజంగా మా గరువు దగ్గర ఇలాంటి కూర ఒకటి ఉందని అయితే ఇప్పుడు దాకా అయితే నాకు తెలియదు. మొదటిసారి మేము గరువులో మొక్కలు వేస్తుండగా అయితే మా అమ్మగారు కోయడం, ఈ గురుగుర అనేది అయితే మొదటిసారి నేను చూస్తున్నా. చూద్దాం ఈ కూర ఒక రుచి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం తోటకూర కట్ చేసుకుంటాం కదా, అదే విధంగా అయితే మొత్తం కట్ చేస్తారు మా అమ్మగారు. ఈ విధంగా కట్ చేశారు. ఈ వంట ఒక విధానం ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం వీడియోలో. ఫ్రెండ్స్ ఒక పక్క అయితే జోరుగా చాలా పెద్ద వర్షం పడిపోతుంది. చూడండి, చూపిస్తాను ఎంత వర్షం పడిపోతుందో మా గ్రామంలో అయితే. ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న తర్వాత కూర అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఒక 4-5 సార్లు. మా అమ్మగారు అయితే ఒక 4-5 సార్లు అయితే శుభ్రంగా కడిగారు ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇదిగో మా అమ్మగారు అయితే ఒక తప్పెల్లో పెట్టేసి ఇలా కొంచెం వాటర్ సుక్కేసి అయితే ఇలా పొయ్యిలో పెట్టేశారు. ఈ కూరకు తగ్గట్టుగా ఒక 2 ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిర్చి వరకు అయితే కట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మగారు అయితే. ఫ్రెండ్స్ అంత కూరని ఉడకబెడితే ఆ కూర అయితే ఎంత అయిపోయిందో చూసారు. ఇంత కూర అయిపోయింది. చాలా కూర కోసారు మా అమ్మగారు అయితే. ఇంతే అయింది ఆ కూర అంతా కలిపితే. ఇప్పుడైతే మన వంటలోకి వచ్చేద్దాం. ఇదిగో మనకు ముందుగా వేగిన నూనె దగ్గర అయితే పోపులు వేసింది కొన్ని. తర్వాత ఏమో వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకుంటుంది మా అమ్మ అయితే. ఇంకా తర్వాత వెల్లుల్లి వేగిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారు మా అమ్మగారు అయితే. ఉల్లిపాయన పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అయితే టమాటీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటీ కూడా బాగా వేపుకోవాలి. ఉప్పు అయితే మాకు తగ్గట్టుగా మేమైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంతమంది ఉప్పు తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కదా. అలాగే ఉప్పు వేసిన తర్వాత అయితే మనం ముందుగా ఉడకపెట్టుకున్న కూర అయితే పక్క పెట్టుకున్నాం కదా, కూర అయితే మనం పెట్టుకున్న తాలింపులు వేసేసుకోవడమే. కూర వేసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కూర వేసుకున్న తర్వాత అయితే ఫ్రెండ్స్ మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, మనం పెట్టుకున్న తాలింపు దగ్గర అయితే మనం ఉడకబెట్టుకున్న కూరని అయితే మొత్తం ఆ తాలింపుతో కలిసిపోయేలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకొని కొంచెంసేపు ఆ తాలింపు అంతా ఈ కూరకు పట్టిన తర్వాత అయితే, కూరకి తాలింపు బాగా పట్టిన తర్వాత అయితే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఇది మేము ఆడించుకున్న కారం అనమాట.
2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత అయితే అలాగే గరం మసాలా వేద్దాం అనుకోపోయి గరం మసాలా బదులు ఏంటంటే నేను సాంబార్ పొడి వేస్తున్నాను. మసాలా సడన్గా అయిపోయింది, ఇంట్లో లేదు మసాలా లేకపోవడం వల్ల నేనైతే సాంబార్ పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. పర్వాలేదు, మనం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మసాలా పొడే కదా అని చెప్పేసి నేనైతే సాంబార్ పొడి అయితే వేసుకున్నాను కూరలోని. ఫ్రెండ్స్, ఈ గురుంగూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర నుంచి వచ్చే సువాసనకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా వెంటనే తిని చూసి చెప్పేద్దాం రుచి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ గురుంగూర ఎలా ఉందంటే, ఇప్పుడు పాలకూర తింటాం కదా మనం, పాలకూర చూడు కొంచెం పులుపు తీపిలా తగులుతుంటది కదా. అదే సారీ, సుక్కకూర, పాలకూర కాదు సుక్కకూర కొంచెం పులుపు తర్వాత కొంచెం స్వీట్ లా తగులుతుంటది కదా. ఈ గురుంగూర కూడా సేమ్ ఆ సుక్కకూర లాగా ఉందన్నమాట టేస్ట్. బాగుంది, రుచి అయితే చాలా బాగుంది నిజంగా. పుల్లగా తీయగా తింటుంటే కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే నిజంగా ఈ గురుంగూర చాలా బాగుంది. దాంతోపాటు ఈరోజు మామిడి తినిపిస్తుంది నాకే. ఆ 2 కాంబినేషన్ వల్ల అనుకుంటాను ఇంకా రుచిగా ఉంది, సూపర్ ఉంది. మామిడి నవ్వేసుకుంటుంది నేను అది చెప్తుంటే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ గురుంగూరట వాతువలు ఉన్న వాళ్ళు అయితే తినకూడదట. అదే వాతువలు అంటే ఇప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇలాగ ఇది వరకు ఏదైనా పడిపోయి ఆపరేషన్లు ఇలా అయిపోయి నొప్పులు ఉంటాయి కదా, అలా నొప్పులు ఉన్న వాళ్ళు, నొప్పులు తగ్గిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే గురుంగూర తినకూడదట. తినడం వల్ల ఏంటంటే ఆ నొప్పులు మళ్ళీ మొదలవుతాయట ఈ కూర తినడం వల్లట. ఈ కూర తినడం వల్ల మైనస్ పాయింట్ అన్నమాట ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ గురుంగూర వల్ల గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు తినడం వల్ల చాలా మంచిదట గర్భిణీ స్త్రీలకి ఈ గురుంగూర అనేది. దీనిలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది అనమాట కూరలోని. 2 విధాలుగా మంచి ఉంది, చెడు ఉంది ఒక్క కూరలోనే. కాకపోతే కూర మాత్రం చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా గురుంగూర తిన్నారో లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మనకి సపోర్ట్